ప్రజా నాయకుడు ఏదైతుందో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పంటున్నా. నువ్వు నీ రాజ్యకాంక్ష కొరకు, నీ రాజ్యకాంక్ష, నీ అధికార తాపత్రయం కొరకు, వీళ్ళ దేశాన్ని ఏదైతుందో వీళ్ళ పెట్టుబడిదారులకు కైవసం చేస్తున్నటువంటి ఒక పాలన వీళ్ళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ మోడీ గారు చెప్పంటున్నా. దేశ సరిహద్దు లేదు. ఎంఎస్ స్వామినాథన్ గారికి ఏదైతుందో వీళ్ళు భారతరత్న బిరుదాంకితం చేస్తారా? చౌదరి చరణ్ సింగ్ గారిని భారతరత్న బిరుదాంకితం చేస్తారని చెప్పంటున్నా. అదే చౌదరి చరణ్ సింగ్ ఏదైతుందో రైతులను రుణవిక్తులు చేయాలని చెప్పని ఏక మొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేసినటువంటి ఘనత చౌదరి చరణ్ సింగ్ అని చెప్పంటున్నా. మద్దతు ధర కల్పన కొరకు ఏదైతుందో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తా నిర్ణయం తీసుకోవాలని చెప్పని సలహాలు సూచనలు చేసింది విశ్వనాథన్ చెప్పంటున్నా. నువ్వు భారతరత్న కలిపి ఇందుకే నానే ఏంటి మీ పాలన చెప్పంటున్నా. నేను రైతాంగం ఏదైతుందో ఢిల్లీ సరిహద్దుల్లో గత 15 రోజులకి వెళ్ళి దినము రాష్ట్రాన్ని చూడకుండా మరి ప్రాణాలు అర్పిస్తుంటే నువ్వు వాళ్ళ గురించి ఆలోచన లేదు. దేశభక్తి ఎక్కడ నీ దేశభక్తి? నువ్వు ఎక్కడున్నావు దేశభక్తి అని చెప్పి, ఎక్కడున్నావు దేశభక్తి అని చెప్పి అంటున్నా. అని ఇంకోటి అంటాడు, మనకు అభ్యర్థి ప్రధానం కాదు, మోడీ గారు చూసి ఉంటాయా? ఎస్, నీ రాజకీయ పార్టీ కాబట్టి మోడీ గారు చూసి ఉంటాయని చెప్పని అడుగు, తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని చూసి ఓటేయాలని తప్పులేదా? కానీ అభ్యర్థి ఎవరో మనకు అవసరం లేదంట. మరి నీ అభ్యర్థి నీకు ఎందుకంత విశ్వసనీయత లోపిస్తుందని చెప్పండి. ఎందుకు నీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిత్వం పట్ల నీకు విశ్వసనీయత లోపిస్తుందని చెప్పంటున్నా. అభ్యర్థి ఎవరైనా ప్రధానం కాదు, అభ్యర్థి ఎవరైనా మంచిదే. మన ప్రజలకు అందుబాటులో ఉన్న మంచిది, అందుబాటులో లేకున్నా మంచిదే, పని చేసిన మంచిదే, పని చేయకుండా మంచిది. ఇదే నన్ను ఈ వాచ. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? మీరు గమనించిందా? అభ్యర్థి ఎవరైనా ప్రధానం కాదంట. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసింది అంటున్నా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో? అసలు ఓటు అడిగే నేచర్ మీకున్నదే? ఇవాళ ఏదైతుందో మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ సందర్శించడానికి పోతున్నారు నాయకులు. 4 ఏళ్ళకి ఇవాళ మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకొచ్చింది. 4 సంవత్సరాలకు ఏదైతుందో ఈ మల్లాపూర్ చక్కెర కార్మికులు ఇవాళ గుర్తుకొచ్చింది. దిగిపోయిన గుర్తుకొచ్చింది. ఇలా కాయలా పడ్డ పరిశ్రమలు పునరుద్ధరింప చేసే అవకాశం నీకు ఉండే. నువ్వు కాయలా పడ్డ పరిశ్రమలు పునరుద్ధరింప చేయడానికి చేసిన ప్రయత్నం ఏంటని చెప్పండి. ఇలా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి సంబంధించి వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానమే కాదు, అసలు ఈ చక్కెర కార్మికాన్ని ఆరంభింప చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆవిర్భావ దశలో ఏదైతుందో రైతాంగానికి వరి ఉత్పత్తితో పాటుగా ప్రత్యామ్నాయం ఇంకో పంటకు అవకాశం కల్పించాలని చెప్పని చక్కెర కర్మాగారం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు టీడీపీకి బీజేపీ మిత్రపక్షంగా ఉన్నది. టీడీపీకి బీజేపీ మిత్రపక్షంగా ఉన్నది అంటున్నాను నేను. ఇవాళ మీరేదైతుందో చక్కెర కర్మాగారం తెప్పించడానికి వరకు ఏదైతుందో రేపు ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ వెలువడబోతుంది. ఇలా మంత్రి కిషన్ రెడ్డి గారు సందర్శిస్తున్నట్టు చెప్పండి. ఇన్ని రోజులు గుర్తు రాలేదు. ఈ చక్కెర కర్మాగారం మూతపడి ఉన్నది. దీన్ని పునః ప్రారంభింప చేయాలి. రైతాంగానికి వరికి ప్రత్యామ్నాయంగా ఒక పంట అవకాశం కల్పించడానికి ఆలోచన లేదు. వీళ్ళు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి నీకు మద్దతు ధర పట్ల స్పష్టత లేదు. రైతాంగానికి ఏం కావాలి? వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర కల్పన చట్టం కావాలి. ఎంతవరకు అయితే వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర కల్పింప చేయలేవో రైతుకు ఏదైతుందో ఆయన పంటల ఉత్పత్తి పట్ల తగు ధర లభిస్తుందో విశ్వాసం ఉండదు. ఈ దేశంలో ఏదైతుందో ఇలా ప్రధాన ఉత్పత్తి వ్యవసాయం. ఈ దేశంలో ఈనాటికి కూడా ప్రధాన ఉత్పత్తి వ్యవసాయం. అటు ఉత్పత్తి రంగం వ్యవసాయాన్ని బలపరిచే విధంగా ఏదైతుందో నువ్వు రైతులు రుణవిముక్తులు చేయడానికి నీకు ధైర్యం రాదు, చేయరాదు. రైతు మద్దతు కల్పించడానికి నీకు ఆలోచన రాదు. కానీ రైతు కూలీలకు సంబంధించి కూడా అన్నాడు ఏదైతుందో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి
మన గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు పనికి భద్రత కల్పించే విధంగా, ఉపాధి హక్కు కల్పించే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ ఉపాధి కల్పనతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు జీవితం కల్పించింది వీళ్ళ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పారు. మొన్నటి గత బడ్జెట్లో 72,000 కోట్లు నేను మొన్న చెప్పింది. గత బడ్జెట్లో 72,000 కోట్లుంటే ఈ బడ్జెట్ ఏదైతుందో పెరిగిన దామాషాకు అనుగుణంగా 72,000 కోట్లు ఏదైతుందో 80,000 కోట్లు. 72,000 కోట్లు ఎంత అయింది? 60,000 కోట్లు అయింది. ఇదే నేను గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కూలీల పట్ల చూపేట నిబద్ధత అని చెప్పంటున్నా. ఇంకో నాయకులు మాట్లాడితే బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నా. నాకు ఆశ్చర్యమే. నేను అడుగుతుంది ఈ 10 సంవత్సరాల కాలంలో బలహీన వర్గాల సంక్షేమం గురించి, దళితులు, గిరిజనులు, నిమ్న వర్గాల సంక్షేమం సంబంధించి నువ్వు చేసిన ఒక కార్యక్రమం అంటున్నాను. ఇలా ఉన్నత వర్గాలలో నిరుపేద వర్గాల హక్కులకి ఏదైతే సంక్షేమం కొరకు ఏదైతుందో నువ్వు 10% రిజర్వేషన్ కల్పించడానికి ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ రూపొందించారు సార్. ఉన్నత వర్గాలలో కూడా అన్రిజర్వ్డ్ క్యాస్ట్ లో కూడా ఏదైతున్నదో, అన్రిజర్వ్డ్ క్యాస్ట్ లో కూడా ఏదైతున్నదో ఆర్థికంగా దిగువ ఉన్నటువంటి వారికి చేయూతనివ్వాలని చెప్పని నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడమే 10%. మరి బలహీన వర్గాలకు ఏదైతుందో మరి జనాభా ప్రాతిపదికన మరి రిజర్వేషన్ సౌకర్యం పెంపొందించడానికి ఆలోచన కలగద్దే. మరి సమాజంలో 50% పైన బలహీన వర్గాలు ఉన్నారా? నరేంద్ర మోడీ గారు ఓబీసీ, ఆయనకైనా అంటాడు నేను బలహీన వర్గాల ప్రతినిధి అని చెప్పని. నువ్వు నిజంగానే బలహీన వర్గాల ప్రతినిధి అయినట్లయితే ఆ బలహీన వర్గాల హక్కులకు సంబంధించి, సంక్షేమానికి సంబంధించి నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగా రూపొందించినవో రాజ్యాంగాన్ని మార్చి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగాన్ని మార్చి, ఇందిరా సోహానీ కేసు 50% రిజర్వేషన్ ఇంత కూడా చెప్పిన భావించడం దొరుకుతుందో దాన్ని అధిగమించడానికి రాజ్యాంగాన్ని మార్చింది. మరి బలహీన వర్గాలకు ఏది ఇప్పుడు కల్పితపడుతున్న రిజర్వేషన్ మరి జనాభా దామాషాకు అనుగుణంగా లేదు. ఆ రిజర్వేషన్ మరింత పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉన్నది. అది పెంపొందించడానికి అవసరమైనట్టయితే రాజ్యాంగాన్ని సవరించైనా కానీ ఇలా కల్పితపడుతున్న 20%, 40% చేస్తున్నాయి. నీకెందుకు కలగడం లేదే? నీకెందుకు కలగడం లేపడ్డున్నా? కానీ అదే కాంగ్రెస్ పార్టీ కుల గణనతో పాటుగా ఎస్సీ ఎస్టీ వారి జనాభాకు అనుగుణంగా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని ఎస్సీ ఎస్టీలు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ సౌకర్యం కల్పించే విధంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందో అది ఎస్సీ 15% వెళ్ళి 18% పెరిగిందనే ఒక భావన కలిగి ఉన్నది. అంటే వాస్తవంగా ఎంత పెరిగింది, ఆ జనాభా ఏ మేరకు ఉన్నది, ఎంత పెంచవలసిన ఆవశ్యకత ఉన్నది, అది పరిశీలించబడాలి. ఏం కావాలి? కులగణన కావాలి. మరి బలహీన వర్గాల రిజర్వేషన్ సౌకర్యం పెంపొందించబడాలంటే ఏం కావాలి? కులగణన కావాలి అంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే డిమాండ్ పక్కన పడేవా? నువ్వైతే బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించేవాడు అయినట్లయితే నువ్వు ఎందుకు చేస్తున్నావు చెప్పంటాను. కులగణన అవసరం లేకుండానే నువ్వు రిజర్వేషన్. ఇదే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు కేటాయింపు చేయబడ్డట్టు ఒక రిజర్వేషన్ ఇవాళ కాల రాస్తుంటే ఇవాళ బలహీన వర్గాల మహిళలకు కేటాయింపు చేయబడ్డట్టు ఒక అధ్యక్ష స్థానం, చైర్మన్ స్థానం చట్టంలో లొసుగు అనే నెపంతో ఉన్నత వర్గాలు ఇవాళ అదనపు బాధ్యత అనే ఒక నెపంతో కొనసాగుతుంటే నువ్వు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఇది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. మరి చట్టాన్ని సవరించే విధంగా సూచన చేసిన బాధ్యత మీద లేకుండా నానే చట్టాన్ని సవరించే విధంగా ఆనాటి ప్రభుత్వానికి సూచన చేయవలసిన బాధ్యత మిత్రుడు కిషన్ రెడ్డి గారిపై లేకుండా అడుగుతున్నాయి. నువ్వు కేంద్ర మంత్రి కదనే, చట్టంలో ఏ లొసుగును ఆసరా చేసుకుని ఎదుగుతుందో బలహీన వర్గాల మహిళల హక్కులు కలరాసే విధంగా మరి ఉన్నత వర్గాల అదన బాధ్యత కొనసాగుతుంటే నువ్వు నోరు తెలిసి స్పందించిన కిషన్ రెడ్డి గారు ఏం చేసినా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదేనా బలహీన వర్గాల పట్ల మీ ప్రేమ? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఇలా రాజ్యాంగ పరంగా రాజ్యాంగబద్ధంగా అతడు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ మహిళలే కానీ వారి కల్పితపడ్డ హక్కులను ఏదైతుందో
వారికి కల్పింప చేయబడే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏదైతుందో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి వీళ్ళ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పంటున్నా. ఎవరు అధ్యక్షుడు అవుతారో ఎవరు చైర్మన్ అవుతారో మాకు సంబంధం లేదు. మాటలతో సరిపెట్టిన కాదే. ఇలా మహిళలకు సంక్షేమం ఏదైతుందో ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని చెప్పి తలిస్తే 10 రూపాయలకి అప్పుడు పోతారా? ఇదే నువ్వు మహిళకి ఇచ్చే ఆత్మ గౌరవం? ఇలా ప్రభుత్వ బలం కల్పించే ఒక సంక్షేమ కార్యక్రమం వీళ్ళు నీకేదైతుందో అది అమ్ముడు పోతుండే కనబడుతున్నదే. ఇదే నువ్వు ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం అని చెప్పంటున్నా. నేను నువ్వు అమలు చేయవు, నీకు ఆలోచన రాదు. నువ్వు అమలు చేయవు, నీకు ఆలోచన రాదు. నీకు ఆ స్ఫూర్తి లేదు, నీకు ఆడబిడ్డ అంటే గౌరవం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఏదిస్తుందో ఒక తల్లిగా, ఒక మాతృమూర్తిగా, ఒక ఆడబిడ్డగా చెప్పంటున్నా. నేను ఇవాళ ఏదిస్తున్నదో కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే కాదు, వీళ్ళు ఏర్పాటు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దళితులు 15 వర్గాలు ఆడబిడ్డల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ పట్టబడుతుందని తెలియజెప్పే విధంగా చెప్పంటున్నాయి. వీళ్ళు కులగణన కొరకు ఏదైతే కొన్ని శాసనసభలో తీర్మానం పెట్టడం జరిగిందని చెప్పారు. ఉచిత బస్సు రవాణా సౌకర్యం కొరకు ఏదైతుందో 2 రోజుల లోపల సవిత్రాలు ప్రమాణ స్వీకారం చేస్తే బాధ చేపడితే 9 తారీఖు ఏదైతుందో నిన్న సమ్మక్క సార్లక జాతరకు ఏదైతుందో గతసారి 80 లక్షల మంది ఇస్తే ఈసారి 1,20,00,000. 50% పెరిగిందన్న. 80కి 1,20,00,000, 40 లక్షలు పెరిగింది. అందులో 2/3 మహిళ ఆడబిడ్డ. 1,20,00,000 2/3 ఆడబిడ్డలు అంటే 1,20,00,000 2/3 అంటే 80 లక్షల మంది ఆడబిడ్డలు ఏదైతుందో ఇలా ఉచిత బస్సు ప్రయాణం రవాణా సౌకర్యం పొందిండ్రు అని చెప్పండి. మహిళ కల్పించే హక్కు అని చెప్పంటున్నా. మహిళ 33% రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టాన్ని మార్పు చేసిన. ఇలా మహిళలకు హక్కు కల్పిస్తే 10 రూపాయలుగా అమ్ముడు పోతారా? ఈ అమ్ముడు పోయే ఆలోచన విధానం నీకు తెలుసాయా? మా మహిళ ఆడబిడ్డలు కించపతి మాట్లాడితే సహించని నీ నాకి చీరెత్తని నాకు కింద చెప్పంటారు. రేపు ఏదైతుందో 27 మా ఆడబిడ్డల వంట చెరుకు ప్రతి కుటుంబం ఏదైతుందో ఆడబిడ్డ అని చెప్పంటారు. వంట చెరుకు ఏదైతుందో గ్యాస్ సిలిండర్ పై ఆధారపడతారా? మీ మోడీ గారు వచ్చి ఏం చేసిందే? 400 రూపాయల సిలిండర్ ఏదైతుందో 1200 చేసిందే. ఇదేనా నీ అభివృద్ధి? ఇదే నీ విజయ సంకల్ప యాత్ర? ఇదే నీ విజయ సంకల్ప యాత్ర అని చెప్పంటు నేను. అది 500 రూపాయలకే సిలిండర్ కల్పింపజేయబడే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో రేపు సిలిండర్ పంపిణీ ఆరంభించబోతున్నాం. మహిళా సంక్షేమం కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. రేపు ఫిబ్రవరి నుండి అంటే మార్చ్ 1కి ఏదైతుందో ఫిబ్రవరి మాసం బిల్లు విద్యుత్ ఏదైతుందో గృహ అవసరాలు వాడుకునే విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఉచితంగా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రేపు అమలు చేయబోతున్నాం అని చెప్పండి. ఇది గృహిణులకు ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ కల్పించబోయే సౌకర్యం అని చెప్పంటున్నా, వాళ్ళ హక్కు అని చెప్పంటున్నా. నీకు కల్పించడం చేత కాదు, మీకు కల్పిస్తే నువ్వు ఓర్వలేవు. రాముల వారు ఏదైతుందో మహిళలు ఈ విధంగా కించపరచని చెప్పినాడే. శ్రీరామచంద్ర ప్రభు ఏమని చెప్పిండే? మహిళలు ఆడపిల్లలు కించపరచని చెప్పిండా నీకు? ముందు రాముల వారి పేరు చెప్పే ముందు ఏదైతుందో వారి ఆలోచన విధానాన్ని పుణికి పుచ్చుకో. రాముల వారి గురించి నువ్వు మాట్లాడకపోబోయే ముందు రాముల వారి పాలన అంటే వారి ఆలోచన విధానాన్ని పుణికి పుచ్చుకుందిగా. వారు ఏ విధంగా ప్రజాస్వామ్య పాలన ఆడిన మాట తప్పకుండా పాలన చేసిందో అది ప్రధానమని చెప్పంటారు. జగిత్యాల్లో కోదండ రామాలయ సమీపాన రాముల వారి ఆలయం ఆక్రమణకు గురవుతుంటే దాన్ని కాపాడే ప్రయత్నం చేసి జై శ్రీరామని నిలదీసింది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటే జీవన్ రెడ్డి అంటున్నాను. మీరు అనేవాళ్ళు శ్రీరామచంద్ర ప్రభు గురించి మాట్లాడేది. శ్రీరామచంద్ర ప్రభు గురించి మాట్లాడే హక్కు ఉంటుందంటే ఆయన ఆలోచన విధానానికి ఎవరు కట్టుబడి ఉంటుంది. లెట్ దెమ్ బి ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీ. నేను కాంగ్రెస్ చెప్పి అనడం లేదు.
అది వ్యక్తుల ఆలోచన విధానం అని చెప్పి అంటున్నా. ఇలా భారతీయ జనతా పార్టీలో సచివులు ఉండరు, అద్వానీ గారు ఉండిరి, మురళీ మనోహర్ జోషి గారు ఉండిరి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండిరి. మీరు అనేవాళ్ళ కాంగ్రెస్ గురించి మాట్లాడేది, మీరు అనే కాంగ్రెస్ గురించి మాట్లాడేది చెప్పంటున్నాయి. అసలు కాంగ్రెస్ లేకుండా అరవింద్ ఎక్కడ, ఇది ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండో నాకు ఆశ్చర్యం అని చెప్పంటున్నా. అసలు ఓటు అనేటువంటి ఆలోచనతో ఏదైతుందో రాములు వారి పేరు చెప్పుకునే ప్రయత్నం చేస్తే దేవుడు సహించడం చెప్పాలి, దేవుడు సహించడం చెప్పంటాడు. ఆ దేవుడు ఏదైతుందో ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఎవరు ప్రవర్తిస్తారో వారిని మాత్రమే ఎవరు కట్టిస్తారు, కరుణిస్తారని చెప్పండి. శ్రీరామచంద్ర ప్రభు అనే దేవుడు ఏదైతున్నదో వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఎవరు ప్రజాస్వామ్యయుతంగా కుల మతాలకు అతీతంగా ఎవరు ముందుకు పోతాడో వారిని మాత్రమే కరుణిస్తాడు, కటాక్షిస్తాడు అని చెప్పంటాడు. మీ రాజకీయ లబ్ధి కొరకు ఆలోచించి స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకోవాలని ప్రయత్నం చేస్తే ఇలా రావణాసుడికి పట్టిన గతి మీకు అర్థం చెప్పండి. రావణాసుడికి పట్టిన గతి మీకు అర్థం చెప్పండి. వీళ్ళు అవాకులు చవాకులు పేర్లు కాదు. ఒకసారి చరిత్ర పుట్టలు చదువుకో అని చెప్పంటున్నా. నువ్వు ఎన్నో ప్రజా జీవితంలోకి వచ్చినావు, ఈ దేశ చరిత్ర నీకేం తెలుసు, ఈ దేశ స్వాతంత్రం ఎవరెవరు పోరాటం చేసిండ్రు, ఇన్ని త్యాగాలు చేసిండ్రు తెలుసా నీకేమైనా? స్వాతంత్రానంతరం ఏదైతున్నదో దేశ స్వాతంత్రంగా పోరాటం చేయడం ఒక అంశమైనట్టయితే దేశ స్వాతంత్రానంతరం ఏం చెప్పంటున్నా ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించిన చరిత్ర ఎవరికి తెలుసా నీకు? కేవలం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు చెప్పంటున్నా. ఇవాళ చెప్తున్న ఏ రాజకీయ పార్టీలో ఈ ఒక్క ప్రాణం త్యాగం చేసుకున్నారని చెప్పుకుంటున్నాను. దేశ సమగ్రత కొరకు, సమైక్యత కొరకు, లౌకిక వాదం కొరకు ఏదిస్తున్నదో ప్రాణాలు అర్పించినట్టు ఒక నేత కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పండి, ఇందిరాగాంధీ గారు. దయచేసి ఎన్నికల ఓటు అది డిఫరెంట్ అంశం. రేపు ఏదైతుందో మరి ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ప్రజా సంక్షేమం కొరకు పాటుపడుతుంది, రైతాంగం రైతు కూలీల సంక్షేమంలో పాటుపడుతుంది. వాళ్ళు ఎన్నికల సమయం వస్తే రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉంటుంది. ఆ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా ఏది ఇస్తుందో గతంలో మీరు ఏ విధంగా కార్యక్రమాలు అమలు చేసిండ్రు, మీ సచ్చీలత, మీ నిబద్ధత ఏ మేరకు ఉన్నది దాన్ని కౌంట్లో తీసుకోండి. మీరు 10 సంవత్సరాల పాలన మీరు చూసి మీ 10 సంవత్సరాల పాలనలో మీరు ఎన్నికలు చేసిన వాగ్దానాలు ఏ మేరకు అమలు చేసిండ్రు, ఏ విధంగా మీరు ప్రజా సంక్షేమం కొరకు, రైతు సంక్షేమం కొరకు, రైతు కూలీల సంక్షేమం కొరకు, నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కొరకు, దళితులు బలహీన వర్గాల సంక్షేమం కొరకు మీరు చేసిన కార్యక్రమాలు ఏ మేరకు గమనంలోకి తీసుకుంటారు. అంత పూర్వం యూపీఏ ప్రభుత్వం కూడా చెప్పండి, అంత పూర్వం 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం కానీ, అంత పూర్వం కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన కానీ అవి కూడా గమనంలోకి తీసుకుంటారని చెప్పండి. మీరు ఈ దేశంలో ఏది ఇస్తున్నదో మీరు ఒకవైపు ప్రభుత్వం, ఇంకోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేసే విధంగా మరి ఆనాటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఒకప్పుడు ఏది ఇస్తుందో టాటా ఎయిర్లైన్స్ ప్రైవేట్ రంగంలో ఉండని టాటా ఎయిర్లైన్స్ దాన్ని ఏది ఇస్తుందో ఎయిర్ ఇండియా చేసి ప్రైవేట్ రంగంలో ఉన్న టాటా ఎయిర్లైన్స్ ఏది ఇస్తుందో ప్రైవేట్ రంగం చేసి ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగం చేసి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక ఎయిర్ ఇండియాను నువ్వు ప్రైవేట్ పరం చేస్తావు. ఇదేనా దేశాభివృద్ధి? ఉన్న ఆస్తులు అమ్మడమే దేశాభివృద్ధి అనే? రైల్వే ప్రైవేటీకరణ ఇదేనా దేశాభివృద్ధి? ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మివేయటం ఇదేనని పాలన? డెఫినెట్లీ తప్పకుండా ఏదైతుందో నీ 10 సంవత్సరాల పాలన, గత ప్రభుత్వ కాంగ్రెస్ పాలన ప్రజలు పేరించి వేస్తారు, పోల్చి చూస్తారు. కానీ మీరు నీతి అభివృద్ధి మీద మాట్లాడమంటే అవినీతి కళ్ళం వేసే విధంగా
అవినీతికి కళ్ళెం వేసే విధంగా పారదర్శకత కొరకు అని చెప్పంటున్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి కళ్ళెం వేసే విధంగా చట్టాన్ని రూపొందించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. నువ్వేం చేస్తున్నావే? సమాచార హక్కు చట్టం తూట్లు పొడిసి ఏదైతున్నదో ఇలా అవినీతి అందరం ఎక్కిస్తుంది ఎవరు? ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పండి. పేదవాడి పట్టేడు అన్నం పెట్టే విధంగా ఫుడ్ అసిస్టెంట్ చట్టం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నా. ఉచిత బియ్యం ఇస్తా అని చెప్పి ఎన్ని చెల్లిస్తున్నావే? ఉచిత బియ్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ రైతు పండించే వరి ధాన్యం గోధుమకి ఏదైతుందో మద్దతు ధరకు అండగా నిలిచే విధంగా సేకరణ కొరకు ఏదైతుందో ఎఫ్సీ ఏర్పాటు చేసే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ సేకరించిన ధాన్యం బియ్యంగా మార్చి దాన్ని ఇవాళ ఏదైతే పేదవాడి పట్టడన్నా పెట్టడానికి ఆనాటి యూపీఏ ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక ఫుడ్ అష్యూరెన్స్ ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా ఇవాళ కొనసాగుతుంది. మీరు ఆలోచన చేసి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మేము బ్యాంకులో జాతీయకరణ ఇస్తే మీరు బ్యాంకులో ప్రైవేట్ పరం చేస్తాం. మేము బ్యాంకులో జాతీయకరణ చేసి బ్యాంకులపై నిరుపేద వర్గాలకు, నిరుద్యోగులకు, యువతకు ఏదైతే తక్కువ కల్పిస్తే మీరు వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు వాళ్ళని చెప్పట్టున్నారు. మీరు దయచేసి ఏదైతుందో ఇలా రెచ్చిపోయి ప్రసంగాలు చేయడం కాదయా. ఈ రెచ్చిపోయి ప్రసంగాలు చేసేవాడు వాళ్ళ గత చరిత్ర ఏంటో ప్రజలు ఆలోచించారు. ఈ రెచ్చిపోయి ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలోకి రాకముందు వాళ్ళ ఆలోచన, వాళ్ళ జీవితం ఏముండేందుకు ఒకసారి ఆలోచించారు. లేకపోతే ఎనీబడి ఈ రెచ్చిపోయి ప్రసంగం చేసే భారతీయ జనతా పార్టీ నాయకుల గత చరిత్ర, ఈ రెచ్చిపోయి ప్రసంగాలు చేసేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల గత చరిత్ర, పూర్వ చరిత్ర, ప్రసంగాలు ఏమిటో ప్రసంగం చేస్తున్నాయి. కానీ వాళ్ళ నా మాటకు విలువ ఎప్పుడు ఉంటుంది? నేను మాట్లాడే ఒక మాటలు నేను కట్టుబడి ఉంటే మాట విలువ ఉంటుంది. నేను పత్రికా ముఖంగా ఏదైతుందో మాట్లాడే మాటలు మాట్లాడతా. మళ్ళీ మీ పత్రికా సమావేశం అయిన తర్వాత నేను చేసే ఎంత చెప్పండి ఏమనంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వీళ్ళు కేవలం అంటే ఆచరణకు అనుగుణంగా అమలు చేయగలిగే కార్యక్రమాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ సూచిస్తే ఆ కార్యక్రమం అమలు చేసే ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. దయచేసి ప్రసంగాలతో రెచ్చిపోయి ప్రజల్లో ఏదైతుందో నువ్వు మభ్య పెట్టే ప్రయత్నం చేయడం కాదు, వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడాలని చెప్పంటున్నా. ఆనాడైనా ఈనాడైనా వీళ్ళు కేవలం కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ పార్లమెంటే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం చెప్పంటున్నా. యావత్ భారతదేశంలో కూడా ఏదైతుందో ఇలా దేశ సమగ్రత కొరకు కట్టుబడిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. దేశ సమగ్రత కట్టుబడిన పార్టీ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. ఎన్నికలు సరే గెలుస్తామో ఉంటామో తర్వాత విషయం అని చెప్పండి. ఒకవైపు ఏదైతుందో టీఆర్ఎస్ తోని ఇవాళ తెర వెనుక ఒప్పందాలు. ఇవాళ నేను చూశాను ఆ కవిత గారికి నోటీస్ ఇచ్చిండు 41 కింద. నేను రానుకో ఏం చెప్తావు చేస్తాం ఒక నేరస్తుడు ఏదైతే విచారణ అధికారిని ఆదేశిస్తుడు. నేరం ఆరోపింపబడ్డ ఒక వ్యక్తి విచారణ అధికారిని ఆదేశిస్తుడు నేను రాను పో. నిజంగా ఏదైనా కోర్టు విచారణ నిలిపివేసే విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే విచారణ చేపట్టడం వీలు. కోర్టుకి వెళ్ళి ఎంతవరకు మధ్యంతర ఉత్తర్వులు ఉండవో విచారణ చేసే అధికారం స్వేచ్ఛ ఏదైతుందో విచారణ అధికారికి ఉంటుంది. ఒక విట్నెస్ గా పిలువబడ్డటువంటి ఒక వ్యక్తి అసలు నేరస్తులు కూడా ఆధారం లభిస్తే మాకు చేసే అవకాశం ఉంటే చట్టంలో ఉన్నది. ఇది 2 సంవత్సరాలు నడుస్తుంది, సీరియల్ నడుస్తుంది అంటున్నా. ఇది 2 ఏళ్ళే నడుస్తుంది సీరియల్. ఇంకో ఇది బీజేపీ అని చెప్పంటున్నా. ఎట్లా ఎన్నికలు వస్తే అయిపోయాయి కాదు ఏమవుతుందో చెప్పు. అది ఏదేదో కానీ అసలు దొంగల మటులోకి ఏదైతుందో
నేను పట్టుకుంటున్నా వీళ్ళేది ఇది తెర వెనుక ఆడే నాటకానికి ఏదైతుందో ఇక కన్న ముందు కనపడుతున్నాయి చెప్పండి. కవిత గారి యొక్క నేనే ఆశ్చర్యపోయిన చూసి 41 సిఆర్పిసికి నోటీస్ జారీ చేయబడ్డట్టయితే ఐఎమ్ ప్రీ ఆక్యుపైడ్. నా ముందస్తు కార్యక్రమాల్లో ఏదైతుందో నేను నిమగ్నమై ఉన్నందున నేను విచారణకు హాజరు కాలేదు. నేను ముందస్తు కార్యక్రమాలకు నిమగ్నమై ఉన్నందున నేను విచారణకు హాజరు కాలేదు. మరి సిబిఐ ఏం చేసింది నాకు తెలియదు. ఏం చెప్పి చూసాను ఏమన్నా అంటే నేరాలు ఆరోపింపబడ్డ ఒక వ్యక్తి విచారణ అధికారిని ఏదైతుందో ఆదేశిస్తున్నట్టు కనపడుతుంది. విచారణ వాళ్ళు ఏ విధంగా నడుతుందో గమనించమని చెప్పండి. ఇది 2 ఎన్నికల చరిత్ర ఎలా కాదు, 2 ఎన్నికల సీరియల్ నడుతుందని చెప్పండి. మన కోపిక తగ్గింది. ఇవాళ పేపర్ చదువు మనిస్తున్నట్టు న్యూస్ వస్తే దయచేసి విజయ సంకల్ప యాత్ర నిజంగా మీరు చేసిన కార్యక్రమాలు రాములవారి గుడి నిర్మాణం చేసి సంతోషం. రాములవారి గుడి నిర్మాణం చేసిన సంతోషం చెప్పండి. మీ వెల్కమింగ్. మేము రాములవారిని సందర్శించుకున్నామే, మీరు రాములవారిని సందర్శించుకున్నామని చెప్పంటున్నా. నువ్వు ఇవాళ గుడి కట్టినా చెప్పంటున్నావా? ఇక నేను 4 పేలుగలు గుళ్ళు కడుతున్నా, నేను 4 పేలుగలు గుళ్ళు కడుతున్నా అని చెప్పంటున్నా. నేను ఇవాళ నువ్వు ఒక గుడి గురించి చెప్తున్నావు. 40 సంవత్సరాలుగా నీ దేవాలయ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నా చెప్పండి. 40 సంవత్సరాలు నిమగ్నమై ఉన్నా చెప్పంటున్నా. దాని ఉదాహరణ జగిత్యాల కోదండ రామాలయం కానీ ఎడ్లంగట్లో విద్యానగర్ రామవారి దేవాలయం కన్న ముందు చెప్పంటున్నాను. మరి మీ మిత్రుడు అరవింద్ గారు ఎన్ని గుళ్ళు కొట్టిడు నాకు ఇంకా అభయాంజలి ఉన్నాయి చాలా. ఆంజనేయ స్వామి గుడి కట్టిన రెచ్చిపోయినా కూడా చాలా కట్టింది. నేను దగ్గులమ్మ గుడి కట్టినా, మా ముద్రా సోదరుడికి ఏదో దగ్గులమ్మ గుడి కట్టినా అంటున్నాను. గంగమ్మ గుడి కట్టినా, పెద్దమ్మ గుడి కట్టినా, ఎల్లమ్మ గుడి కట్టినా, పోషమ్మ గుడి కట్టినా. పోయాక నాకు చెప్తేమన్నట్టే వీళ్ళు గుళ్ళ గురించి మాట్లాడతామని చెప్పంటే నేను నా మతాన్ని నేను ప్రేమిస్తా, నా మతాన్ని నేను ప్రేమిస్తా. నేను ఒక హిందువుకి ఏదైతుందో నా దైవాన్ని ఆరాధిస్తా, నా దేవుని ఆరాధిస్తా. అట్ ది సేమ్ టైం ఇతర మతాన్ని కూడా నేను గౌరవిస్తా. అట్ ది సేమ్ టైం ఇతర మతాన్ని కూడా నేను గౌరవిస్తా. పరమత ద్వేషి ఎవరున్నా కానీ ఏదైతుందో అది నీ మతాన్ని నువ్వు ప్రేమించాల్సిపోతుందని చెప్పండి. నీ మతాన్ని నువ్వు ప్రేమించు కానీ ఇతర మతాన్ని ద్వేషించమని చెప్పండి. నీ మతాన్ని ప్రేమించు, ఇతర మతాన్ని ద్వేషించమని చెప్పండి. నా మతం పట్ల నాకున్నంత విశ్వాసం మీకు ఎవరికి లేదో అని చెప్పండి. నా మతం పట్ల విశ్వాసం ఏదైతే, హిందూ మతం పట్ల విశ్వాసం ఏదైతుందో, నాకున్నంత విశ్వాసం ఏదైతుందో మీకు ఎవరికి లేదో అని చెప్పండి. అంత విశ్వాసం నాకుందని చెప్పండి. దైవభక్తి నాకుంత మీకు ఎవరికి లేదో అని చెప్పండి. దైవభక్తి ఆచరణ చూపెట్టేవా నేను అని చెప్పంటున్నా. ఆచరణలో చూపెట్టేవా నేను అని చెప్పంటున్నా. ఆచరణ ప్రధానం అని చెప్పంటున్నా. నేను కేవలం ప్రకటనలో కాదు, ఆచరణ ప్రధానం అని చెప్పంటున్నా. దైవభక్తి అంటే ఆచరణ దేశంతో కూడా దేశభక్తి కూడా దేశంతో కొరియగిడి ఎన్నడు పుట్టిండు, ఎక్కడున్నాడు, ఆమెకి అసలు ఇందిరాగాంధీ చరిత్ర తెలుసా, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసా అని చెప్పంటున్నా. నేను పాకిస్తాన్తో యుద్ధం చేసి ఇద్దరు ఉన్నారే. కాంగ్రెస్ పార్టీ మాత్రం యుద్ధం చేసింది పాకిస్తాన్తో యుద్ధం చేసి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం యుద్ధం చేసిందని చెప్పంటున్నా. ప్రత్యక్ష యుద్ధం చేసింది, ఓపెన్ డిక్లేర్ చేసి యుద్ధం చేసిన పాకిస్తాన్తో కాంగ్రెస్ పార్టీ. యుద్ధం చేయడమే కాదు, పాకిస్తాన్ ఏదైతుందో కాల రాసింది, కన్ను మళ్ళీ తెరవకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. అపర దుర్గాదేవి ఇందిరాగాంధీ, అపర కాళీదేవి ఇందిరాగాంధీ. నేను అన్నది కాదు, ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పంటున్నారు. రికార్డు చూసుకోవచ్చు ఇప్పుడు చెప్పంటున్నా. పార్లమెంట్ సాక్షిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు. రాముని నమ్ముకున్న పార్టీకే ప్రజలందరూ ఓటేసి ఎంపీగా గెలిపిస్తారని, రాష్ట్రంలో 17 సీట్లను ఎంఐఎం పాత బస్సుతో పాటు అన్ని మేమే కైవసం చేసుకుంటామని బండి సంజయ్ కామెంట్ చేశారు. ఇప్పుడు నేనేమని నీ గజాలే కదనే. రాముని నమ్ముకోవడం అంటే ఏది ఇస్తుందో రాముని పేరు చెప్పుకుని బతుకుడు కాదు, రాముని పేరు చెప్పుకుని ఓట్లాడు కాదు. రాముని వారి యొక్క ఆలోచన విధానాన్ని నీ జీవన విధానంలో ఏదైతుందో నువ్వు అనుకరించు అని చెప్పంటున్నా. నేను అన్నది ఏం చెప్పా, నేను రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని నీ జీవన విధానంలో అమలు పడుతూ చెప్పంటున్నాను.
అటువంటి వాడికి ఇలా ప్రజలు పట్టగలుగుతారని చెప్పంటున్నా. రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి జీవన విధానంలో ఎవరైతే అనుకరిస్తారో వారికి మాత్రమే ప్రజలు పట్టగలుగుతారని చెప్పంటున్నా. పితృవాక్య పాలకుడే ఆడిన మాట తప్పని వాడు శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ఇదే నా మోడీ గారి ఆడిన మాట తప్పనోడు. ఏమైందా? నువ్వు విదేశాల్లో మూలిగిన నల్లధనాన్ని తీసుకొచ్చి ఏదైతుందో ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తాను అన్నవాళ్ళేదే, అన్నవాళ్ళే చెప్పంటు. నేను నువ్వు ఎంతో ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేయలేవు, ఎంతో విదేశాల 3 నల్లధనాన్ని దేశానికి తీసుకురాలేవు. నువ్వు రాముల వారికి కొలిచే హక్కు నీకు లేదు అని చెప్పంటున్నా. ఆడిన మాట తప్పని వాడు మాత్రమే శ్రీరామచంద్ర ప్రభుని కొలిచేటువంటి హక్కు ఉందని చెప్పండి. శ్రీరామచంద్ర ప్రభు ఇవ్వలేదు, అందరూ నామినేషన్ ఇవ్వక దేవుని దగ్గర పత్రాలు పెట్టి పోతామా? సంజయ్ గారు ఎక్కడ నామినేషన్ గదే కొండగట్ట పెడతారు కావచ్చు, నేను గదే కొండగట్ట పెడతాను. నేను అందరూ దేవుని భక్తి ఉన్నోళ్ళమే, భక్తి లేనుడేవులే. అలాగే భక్తి అనుకుంటే ఎట్లా? ఆ భక్తి అనేది కేవలం మాటలు కాదు, చీతలకు ఉండాలని చెప్పండి. నేను అనేది ఒకటే వ్యత్యాసం నేను. ఆ భక్తి అనేది కేవలం మాటలు కాదు, చీతలకు ఉండాలని చెప్పంటాను. నిజ జీవితంలో రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని అనుకరించాలి. నీ జీవన విధానంలో ఏదైతుందో దాన్ని జీర్ణింప చేసుకోవాలి. రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని నీ జీవన విధానంలో జీర్ణింప చేసుకోవాలి చెప్పండి.